హాయ్ అండి, దిస్ ఈజ్ నవీన్ ఫ్రమ్ వీరభద్ర డ్రైవింగ్ స్కూల్. చాలామందికి గేర్ కూడా చాలామంది చూసి వేస్తున్నారండి. చూసి వేయకుండా మనకి హ్యాండ్ రూపంలో సింపుల్ మెథడ్ అండి చెప్తాను. అది ఫస్ట్ గేరు న్యూట్రల్లో ఉందా లేదా అనేది గేర్ రాడ్ మీద జస్ట్ అలా పెట్టి అటు ఇటు ఫ్రీగా ఉండాలండి. గేర్ రాడ్ ఏదో ఒక కార్నర్ ఫ్రీగా ఉంటే మీకు న్యూట్రల్లో ఉన్నట్టు. ఓకేనండి. అదే ఫ్రంట్కి వేసారనుకోండి, మీకు గేర్లో ఉందో లేదో తెలియాలంటే ఈ గేర్ ఫ్రంట్కి వేసి జస్ట్ ఫ్రంట్కి అటు ఇటు ఊపితే మీకు వెళ్ళదు. అది ఇలా న్యూట్రల్ వచ్చింది అనుకోండి, ఇటు ఫ్రీగా ఉంటుంది, ఇటు ఫ్రీగా ఉంటుంది. ఓకేనండి. చూడండి, ఆ పొజిషన్ పెడుతున్నాను చూడండి. ఫస్ట్ గేర్కి ఎప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఇలా లెఫ్ట్కి పెట్టి లెఫ్ట్కి తోసి ఫ్రంట్కి వేస్తే ఫస్ట్ గేర్ అండి. ఆ గేర్ని అలాగే ఫోల్డ్ చేసి ఎటు కదపకుండా డైరెక్ట్ వెనక్కి లాగితే సెకండ్ గేర్. అలా ఉండగా హ్యాండ్ పొజిషన్ మళ్ళీ బ్యాక్ పెట్టి జస్ట్ ఫ్రంట్కని మిడిల్కి వెళ్తుంది అనమాట. ఫ్రంట్కి వేస్తే థర్డ్ గేర్ అండి. ఆ థర్డ్ నుంచి మళ్ళీ ఫ్రంట్కి హ్యాండ్ పొజిషన్ పెట్టి జస్ట్ ఫ్రంట్కి అయితే ఫోర్త్ గేర్. ఫిఫ్త్ గేర్ని జస్ట్ ఇలా నాబ్ ఇలా పట్టుకుని మిడిల్కి పెట్టి ఈ చివరికి వెళ్ళి ఫ్రంట్కి వేస్తే ఇంక ఫిఫ్త్ అండి. లాస్ట్లో ఇంక అదే ఉంటుంది. ఓకేనండి. మళ్ళీ ఏ గేర్లో ఉన్నా మీరు జస్ట్ ఇలా మిడిల్ కంటే న్యూట్రల్ అయిపోతుంది. జస్ట్ ఇలా ఫ్రీ అయిపోతుంది. ఓకేనండి. ఫస్ట్ గేర్ ఒకటి అండ్ రివర్స్ గేర్ ఒకటి ఎప్పుడు రన్నింగ్లో వేయకూడదండి. ఆగినప్పుడే వేయాలి. కొంచెం స్లో అవుతున్నప్పుడు ట్రాఫిక్లో మనం ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అలా అవుతున్నప్పుడు ఇలా జస్ట్ లైట్గా ఇలా ఫస్ట్ వేసుకొచ్చు కదండి. వెళ్ళి రన్నింగ్లో ఎప్పుడు ఫస్ట్ వేయకూడదు. రివర్స్ గేర్ కూడా రన్నింగ్లో వేయకూడదు, ఆగినప్పుడే వేయాలి. ఇప్పుడు ఒక్కోసారి ఎంగేజ్ అవ్వదండి, గేర్ కూడా సరిగ్గా పడదు. ఓకేనండి. ఇది ఒకటి గేర్ పొజిషన్స్ అండి. థ్యాంక్ యూ.